హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనకి మీ అందరికీ తెలిసిన టెక్ మహీంద్రా కంపెనీ నుంచి అయితే మనకి జాబ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. సో, వీళ్ళైతే కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనందరికీ అయితే ఎవరైనా 12థ్ పాస్ అయితే చాలు. అంటే ఇంటర్ చేసినా, లేకపోతే డిప్లొమా కంప్లీట్ చేసినా, లేకపోతే డిగ్రీ కంప్లీట్ చేసినా, లేకపోతే బీటెక్ కంప్లీట్ చేసినా, ఎటువంటి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసినా మీరందరూ అయితే అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్స్‌కి. మనకైతే ఇవి కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే ఉండడం జరుగుతుంది. మీరైతే ఇంటి నుండే వర్క్ చేసుకోవచ్చు. ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ మనీ అనేది ఎర్న్ చేయొచ్చనమాట. మనందరికీ అయితే ఇది నౌకరీ డాట్ కామ్ నుంచి అయితే రావడం జరిగింది. సో, ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ ఆల్సో మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేయండి. ఎందుకంటే డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి. వాటిల్లో కూడా అయితే ఇంకా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే నౌకరీ డాట్ కామ్ నుంచి త్రూ నౌకరీ డాట్ కామ్ ద్వారా మనకి టెక్ మహీంద్ర కంపెనీ వాళ్ళైతే మనకి కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. మనకి ఇక్కడ టెక్ మహీంద్ర వాళ్ళు కంప్లీట్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, మీరైతే ఇంట్లో కూర్చొనే వర్క్ చేసుకోవచ్చు. హౌస్ వైఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికైతే ఇంకా ఎక్కువైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. స్టూడెంట్స్‌గా ఉన్న, హౌస్ వైఫ్స్‌గా ఉన్న వాళ్ళందరికీ కూడా అయితే యూజ్ అవ్వడం జరుగుతుంది. మనకైతే ఇది కంప్లీట్‌గా రిమోట్ జాబ్ అన్నమాట. మీకు ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అక్కర్లేదు. ఫ్రెషర్స్ అందరూ కూడా అయితే అప్లై చేయొచ్చు. సో, మనకైతే ఇది 1 డే క్రితం మాత్రమే పోస్ట్ అవ్వడం జరిగింది. మనకిక్కడ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రోల్ వచ్చేసరికి ఇది ఆల్ ఓవర్ ఇండియా అయితే ఉండడం జరుగుతుంది. ఇండియన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే హెచ్ఎస్‌సి అంటే 12థ్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. 12థ్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, బీటెక్ చేసినా, ఎనీ గ్రాడ్యుయేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. ఇమ్మీడియేట్‌గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి అవకాశం అనే చెప్పాలి. మనకిక్కడ సాలరీ చూసుకున్నట్లయితే 13,500 నుంచి 15,000 దాకా అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, మీకైతే కొంచెం ఇంగ్లీష్ స్పీకింగ్ స్కిల్స్ అండ్ హిందీ స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత మనకి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లయితే మీకు కస్టమర్స్‌కి సంబంధించిన కస్టమర్ రిలేటెడ్ ఆహ్, యాక్టివిటీస్ అని మీరైతే చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కస్టమర్స్‌తో కమ్యూనికేట్ చేయడం, ఇంటరాక్టివ్ చేయడం అండ్ ఆల్సో మీరైతే కస్టమర్స్‌కొచ్చిన కంప్లెయింట్స్ అండ్ ఆల్సో డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లారిఫై చేయడం, వాళ్ళకొచ్చిన ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ ఇవ్వడం అండ్ ఆల్సో మీరైతే వాళ్ళ గైడ్‌లైన్స్ అండ్ పాలిసీస్ ద్వారా క కమ్యూనికేట్ చేయడం అయితే మీరు చేస్తూ ఉంటారు. కస్టమర్ రిలేటెడ్ యాక్టివిటీస్ అయితే చేస్తూ ఉంటారు. తర్వాత మ్యాండేట్ సిస్టమ్ రిక్వైర్మెంట్ మీకైతే ఇక్కడ ల్యాప్‌టాప్ ఆర్ డెస్క్‌టాప్ అని చెప్పి ఉండాలని చెప్పి మనకి అడగడం జరిగింది. తర్వాత ఆహ్, వైఫై కూడా అయితే ఉండాలని చెప్పి అడగడం జరిగింది. సో, మనకిక్కడ ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ అని చెప్పి ఇచ్చారు. మనకిక్కడ మీకేదైనా డౌట్స్ వచ్చినా సరే ఇక్కడ మనకి కాంటాక్ట్ నంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మీరైతే దీనికి కూడా అయితే ఫోన్ అనేది కాల్ చేసి కూడా అయితే డౌట్స్ అనేవి అడగొచ్చు. తర్వాత మనకిక్కడ కస్టమర్ సక్సెస్ సర్విస్ అండ్ ఆపరేషన్ రిలేటెడ్ డిపార్ట్‌మెంట్ నుంచి అయితే రావడం జరిగిందిది. సో, మనకైతే ఇది ఫుల్ టైమ్ పర్మనెంట్ జాబ్ అన్నమాట. సో, మనకి ఎడ్యుకేషన్ వచ్చేసరికి ఎటువంటి గ్రాడ్యుయేషన్ కూడా అక్కర్లేదు. 12థ్ పాస్ అయితే సరిపోతుందని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ ఆల్సో టెక్ మహీంద్రా కంపెనీలో జాబ్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అయితే చాలా మంచి అవకాశం ఇది. సో, మనందరికీ తెలిసిందే టెక్ మహీంద్రా కంపెనీ అనేది మన ఇండియాలో ఎంత పెద్ద కంపెనీనో. సో, ఆ కంపెనీలో జాయిన్ అవ్వడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో అండ్ ఆల్సో ఇమ్మీడియేట్‌గా జాబ్ ఎవరికి కావాలనుకున్నారో వాళ్ళందరూ అయితే తప్పకుండా అయితే అప్లై చేయండి. హౌస్ వైఫ్స్ కూడా అయితే మనకిది చాలా మంచి అవకాశం అని చెప్పుకోవాలి. మీకింకా ఈ వీడియోనైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కైతే షేర్ చేయండి. అండ్ ఆల్సో వాట్సాప్ స్టేటస్ కూడా అయితే పెట్టండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మనకిక్కడ అప్లై చేయడానికైతే ఇక్కడ రిజిస్టర్ టు అప్లై అని చెప్పి కనబడుతుంది. సో, ఫస్ట్ దీని మీదైతే క్లిక్ చేయాలి మీరు. ఫస్ట్ మీరైతే అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసి లాస్ట్‌గా రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. మీరైతే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ టు అప్లై అని కనబడుతుంది గదా! సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకిక్కడ మీరు ఈ ఈమెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ అయితే ఇచ్చుంటారు కదా! రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌లో. ఆ 2 ఎంటర్ చేసి లాగిన్ అయితే క్లిక్ చేయండి. లేకపోతే సైన్ ఇన్ విత్ గూగుల్ అని చెప్పైనా మీరు డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయిపోయి మీరైతే అప్లై చేయొచ్చు. మనకక్కడ నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్ళిన తర్వాత మనకి రిక్వైర్డ్ డీటెయిల్స్ అని అడగడం జరుగుతుంది. అంటే మీ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అక్కడ అడుగుతారు. సో, అవన్నీ ఎంటర్ చేసి ఫైనల్‌గా అయితే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండడం జరగదు. సో, మీరైతే షార్ట్ లిస్ట్ అయినట్లయితే మిమ్మల్ని కాంటాక్ట్ అనేది చేయడం జరుగుతుంది ఈమెయిల్ ద్వారా. మీ ఈమెయిల్ అనేది చెక్ చేసుకుంటా ఉండండి.
సో, ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఏ క్వాలిఫికేషన్స్ మీద జాబ్స్ కావాలనుకుంటున్నారో. సో, మనకైతే ఇది 12థ్ పాస్ అయిన, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకైతే చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది. డిప్లొమా పాస్ అయినా, లేకపోతే గ్రాడ్యుయేట్ చేసినా, డిగ్రీ చేసినా, ఎటువంటి డిగ్రీ చేసినా మీరైతే అప్లై చేయొచ్చు. సో, ఆల్ 12థ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ ఆల్సో ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.